నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయడం అనేది రాజకీయాల్లో ఒక సాంప్రదాయంగా మారాలి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. మరి ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బడేటి సంటి గారు దాదాపుగా 63,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బడేటి సంటి గారు ఏలూరులో ఉన్నారు. మరి ఏలూరు కార్పొరేషను వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉంది. ఒక మంచి సాంప్రదాయానికి ఏలూరు ఈవేళ తెరదీసిందని చెప్పాలి. సహజంగా రాజకీయాల్లో పట్టింపులు పంతాలు రకరకాలుగా వ్యవహరిస్తారు. కానీ ఏలూరులో ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి సంటి గారు ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. వివాదాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, ఘర్షణలు ఉండకూడదు. అంతేకాదు ఎక్కడ కూడా చిన్న ఘర్షణ వాతావరణం కానీ ఒకరిపైన ఒకరు తిట్టుకునేయడం కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీలపైన ఘర్షణకు కానీ దాడులు చేయడం కానీ ఆ సాంప్రదాయానికి ఏలూరులో ఫుల్ స్టాప్ పెట్టారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు. రాష్ట్రంలో చాలా చోట్ల గొడవలు జరిగినా కూడా ఒక ఏలూరులో మాత్రం చాలా డీసెంట్గా ప్రశాంతంగా గతంలో ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ప్రచారానికి విరుద్ధంగా ఏలూరులో ప్రశాంతత కావాలి అంటే ఏ పార్టీకి ఓటేయాలి అని గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారాలు చేస్తే ఆ ప్రచారాలకి విరుగుడుగా అవన్నీ పక్కన పెట్టి ఏలూరు ప్రశాంతంగా ఉండాలి. జూన్ 4న కౌంటింగ్ అయింది. 4 తర్వాత ఈరోజు వరకు ఏలూరులో చిన్న ఇన్సిడెంట్ కూడా ఎవరి మీద ఏ పార్టీ కార్యకర్త మీద కూడా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి సంటి గారు అనుచరులు కానీ ఎవరు కానీ ఈ క్షణం వరకు అలాంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ చేయలేదంటే పరిణితి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏలూరు రాజకీయాల్లో ఒక సరికొత్త కోణాన్ని చూపిస్తున్నారనడానికి మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ మేయరు కార్పొరేటర్ అందరూ కూడా మరి గౌరవప్రదంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి పుష్పగుచ్చం అందించి వారితో సమావేశం అయినప్పుడు ఆ మీటింగ్లో మాట్లాడిన సారాంశం చాలా కీలకమైన సారాంశం. చాలా ఈ సమాజం హర్షించదగ్గ మెసేజ్ని ఇచ్చారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో అందరం కలిసి పనిచేద్దాం. ఏలూరు అంటే అభివృద్ధికి చిరునామాగా ఉండాలి. గతంలో సరిగా పనిచేశారా, పని చేయలేదా అవన్నీ జోలికి వెళ్ళను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాల్లో ఏలూరులో అభివృద్ధి అంటే ఏంటో చూపించాలనేది సంకల్పంతో నేను ఎమ్మెల్యేగా కొత్తగా అభ్యర్థిగా వచ్చినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలు, ఒక వర్గం అని కాదు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆదరించబట్టే ఈవేళ 63,000 పైగా మెజారిటీ వచ్చిందంటే ఇది అన్ని వర్గాల ప్రజల విజయంగా భావిస్తున్నానని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఇందాక కొద్దిసేపటి క్రితం కార్పొరేటర్లతో జరిగిన మీటింగ్లో చెప్పారు. కాబట్టి అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు పక్కన పెట్టండి. కార్పొరేషను వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్న, ఏలూరు నియోజకవర్గం టీడీపీ పాలనలో ఉన్న ఎవరు పనిచేసినా ప్రజల కోసమే పనిచేద్దాం, ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం. రాజకీయాలకి తావులేదు. ఇంకా 2 సంవత్సరాల పాలన కార్పొరేషన్కి ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా విభేదాలు కానీ లేదంటే భేదాభిప్రాయాలు కానీ లేదంటే వేరే పార్టీ అని కానీ అలాంటి కల్మషం ఎక్కడా లేకుండా అందరం కలిసికట్టుగా ఏలూరు అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. ఏలూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చడానికి మనందరం కూడా సమిధలుగా ఉందామని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు చెప్పిన మెసేజ్ ఈవేళ అన్ని వర్గాలకే కాదు, మరి ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లకే కాదు,
మాలాంటి సీనియర్ జర్నలిస్టులకు కూడా ఒక శుభ పరిణామం, ఒక శుభపరమైన సంకేతంగా భావించాలి. మరి నేను 32 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాను. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీల మీద రకరకాల ఒత్తిళ్ళు, గొడవలు, విభేదాలు రకరకాలు ఉంటాయి. కానీ ఒక ఏలూరులో ఒక కొత్త సాంప్రదాయానికి తెర లేపారు, తెర తీస్తారని ముందుగానే నాలాంటి సీనియర్ జర్నలిస్ట్కి ఊహించిన పరిణామం ఇదంతా. మరి ఏలూరు ఎమ్మెల్యే గెలిచిన బడేటి శెట్టి గారు కూడా ఆయన కూడా వివాదారహితుడు, ఎక్కడ కూడా ఘర్షణలకు కానీ వెళ్ళే ఉద్దేశం లేని మనస్తత్వం కలిగిన యువ నాయకుడు అతను. మరి వాళ్ళు ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజల తీర్పుకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం, పార్టీలకు ముఖ్యం కాదని చెప్పి వాళ్ళ కార్పొరేటర్లు అందరూ, మేయరు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన దాదాపుగా అందరు కార్పొరేటర్లు వచ్చి గౌరవంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారిని కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఒకరికొకరు పార్టీలు, జెండాలు, ఏజెండాలు పక్కన పెట్టి ఈవేళ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారంటే ఏలూరుకి ఒక మంచి రోజులు వచ్చాయి. రానున్న రోజులు కూడా ఇంకా ప్రజలకు ఇంకా మంచి జరగబోతుందనేది ఇది ఒక సిగ్నల్ ఇచ్చారు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన బడేటి శెట్టి గారు. ఒక మంచి సాంప్రదాయంగానే భావించాలి. మరి ఏలూరు కార్పొరేషన్ మేయర్ కూడా మాట్లాడుతూ ఒక మెసేజ్ ఇచ్చారు, కలిసి ప్రయాణం చేద్దాం, డివిజన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి శెట్టి గారి యొక్క సూచనలు, సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ ఏలూరు కార్పొరేషన్తో పాటు మరి ఏలూరు ఎమ్మెల్యే గారు ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కాబట్టి కార్పొరేషన్ పరంగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరి ఏలూరు మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు ఎమ్మెల్యే గారికి బడేటి శెట్టి గారికి ఒక భరోసా ఇచ్చారు. ఈ భరోసా బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరగదనుకుంటా. ఇలాంటి ఒక విశిష్టమైన సాంప్రదాయం, ఒక కొత్త సాంప్రదాయం. మరి వీళ్ళ పరిపాలన పార్టీలు ఎమ్మెల్యే తెలుగుదేశం, మేయర్ వైఎస్ఆర్సీపీ, మరి ఈ రెండు పక్కన పెట్టి అంతిమంగా ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి కాబట్టి ఎవరు పనిచేసినా ప్రజల కోసమే పనిచేయాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా శ్రమించి పనిచేశారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఉన్న డివిజన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కూడా ఏమైనా ఉంటే కలిసి పనిచేయండి, సమన్వయంగా పనిచేయండి. ఏ సమస్యలున్నా కార్పొరేషన్ పరిధిలో ఏది కూడా పెండింగ్ లేకుండా ఆ పార్టీలు పక్కన పెట్టి కార్పొరేటర్ ఉన్నా కూడా కార్పొరేటర్తో పాటు ఆ డివిజన్లో టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఉంటే వారి అభిప్రాయాలు కూడా పరిలో తీసుకుని సమన్వయంగా నగరపాలక సంస్థలో, కార్పొరేషన్లో మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, అలాగే అదేవిధంగా 50 డివిజన్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా విద్వేషాలు లేకుండా అభివృద్ధికి ఎవరికొకరు అడ్డంకులు పెట్టుకోకుండా కలిసి పనిచేద్దని చెప్పి ఒక ఏకాభిప్రాయ తీర్మానం తీసుకుని ఇవాళ ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారి క్యాంప్ ఆఫీసులో ఒక మంచి నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున కూడా ప్రత్యేకంగా ఏలూరు ఎమ్మెల్యే యువ నాయకుడు బడేటి శెట్టి గారిని, ఏలూరు మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీటన్నింటికంటే సహజంగా ఎమ్మెల్యే గారు ఒక మంచి సాంప్రదాయంతో కలిసి వెళ్ళాలని భావించినప్పుడు ఎక్కడో ఒక చోట తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా కొంత ఆగ్రహం ఉండే అవకాశం లేకపోలేదు, కొంత ఆవేశం. అందరూ ఒకలాగా ఉండరు. మరి వాళ్ళ కలిసి ప్రయాణం చేద్దాం, అందరూ ఒక మాట మీద వెళ్దాం, ఏలూరుని అభివృద్ధి చేద్దాం అని చెప్పి ఎమ్మెల్యే గారి పిలుపుకి తెలుగుదేశం పార్టీలో కూడా ఏ కార్యకర్త కూడా, చిన్నపాటి కార్యకర్త కూడా ఎక్కడ కూడా శృతి మించకుండా క్రమశిక్షణను పాటిస్తూ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా వేరే భావంతో లేకుండా ఎమ్మెల్యే గారి ఆదేశాలను పాటించే విధంగా, ఏలూరు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా కలిసి పనిచేయాలని చెప్పి కృతనిశ్చయంతో
ఇందాక మీటింగ్లో కార్యకర్తలు కూడా సంఘీభావం తెలవటం అదొక మంచి పరిణామం. ఖచ్చితంగా ఇది ఏలూరు ప్రజలు అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే పార్టీలు వేరైనా చాలా చోట్ల వేరే వేరే పార్టీలు వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య చాలా నియోజకవర్గాల ఘర్షణలు జరుగుతున్న తరుణంలో ఏలూరులో ఆ ఘర్షణలకి తావు లేకుండా కలిసి ప్రయాణం చేద్దాం, అన్నదమ్ములుగా కలిసి ప్రయాణం చేద్దాం. ఏలూరు ప్రజలు తెలుగుదేశం చెప్పినా వైఎస్ఆర్సీపీ చెప్పినా లేదా ఇంకో పార్టీ చెప్పినా అంతిమంగా ప్రజల సంక్షేమే కదా, కాబట్టి కలిసి ప్రయాణం చేయడానికి మరి అందరం సహకరించుకుని ఒకరికొకరు మాట కలుపుకుంటూ కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచన ఒక మంచి ఆలోచనగానే భావిస్తూ ఇది ఒక శుభ పరిణామం. ఆంధ్ర రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో ఏలూరు నియోజకవర్గం ఇవాళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈరోజు జరిగిన ఈ యొక్క సన్నివేశం వైఎస్ఆర్సీపీ మేయర్తో పాటు కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గారిని కలవడం అంటే మరి రాజకీయాల్లో ఇవాళ రకరకాల పొడపచ్చలు రకరకాల విభేదాలు నడుస్తున్న తరుణంలో ఇలా కలిసి ప్రయాణం చేయడం వీరిని ప్రత్యేకంగా అభినందిస్తూనే ఒక మంచి నిర్ణయం. రానున్న రోజుల్లో ఏలూరు అభివృద్ధిలో అక్షక్రమంలో ముందుండాలనేది అందరు ప్రజలు కోరుకుంటున్నారు. మీడియా పరంగా ఎంటీవీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఇదే సాంప్రదాయంతో ఇదే సత్సంబంధాలు కొనసాగిస్తూ ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయాలకు కొత్త అయినా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలినకైనా బడేటి సంటి గారు చాలా ముందు చూపుతూ ఏలూరు ప్రజలు ఆకాంక్షలు ఎంతోమంది తనపై బాధ్యత పెట్టారు. ఓట్ల రూపంలో మెజారిటీ రూపంలో ఇంత బాధ్యత పెట్టారు కాబట్టి మనం కూడా అన్నీ పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల సంక్షేమమే ప్రజల అభివృద్ధి ప్రజలాకాంక్షలే ముఖ్యంగా వెళ్ళాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. ఏలూరులో ఉన్న ప్రముఖులు కూడా కొత్త అయినప్పుడు కూడా ఎమ్మెల్యే బడేటి సంటి గారు బాగా పనిచేస్తారని చెప్పి కొద్ది రోజుల్లోనే ఇంత పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈవేళ జరిగిన సన్నివేశం కూడా ఒక మంచి కీర్తిని ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఇవాళ కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్ళడం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసే ఏలూరు నియోజకవర్గం ఒక ఆదర్శంగా రానున్న రోజుల్లో ఉంటుంది. అది ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సారథ్యంలో చేయగలరు. అతనికి అలాంటి ఆలోచన మంచి ఆలోచన ఉంది. చక్కటి ప్రణాళికతో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండబోతుండడానికి ఎలాంటి సందేహం లేదు. ఇదే పైన ముందు కూడా ఇలాగే ప్రయాణం చేస్తే ప్రజలు ఎల్లవేళలా ఇలాంటి నాయకత్వాలని ప్రజలు కోరుకుంటారు. ఇలాంటి నాయకత్వాల పట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయని చెప్పి ప్రజలకు కావాల్సింది అదే భావం అదే ఆలోచన కాబట్టి అలాంటి నాయకత్వాలకి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమైతేనే ఇలాంటి మంచి సందర్భాలు వస్తాయి, ప్రజలు ప్రశంసలు అందుతాయి. ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఆకాంక్షలు ప్రజలు అభిమానం కూడా చాలా ఎక్కువగా ఇప్పటికే చాలా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేస్తున్నారు, కలివిడికి వెళ్తున్నారు. ఏలూరులో కూడా ఒక చిన్న గొడవ లేదు, ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఒక ద్వేషభావం లేదు. నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే బడేటి సంటి గారికి అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా అభినందించాలి. అది మంచి నిర్ణయం. ప్రజలు ఈ మార్పు రావడానికి కారకులైన ఏలూరు ఎమ్మెల్యే గారు మరి రానున్న రోజుల్లో కార్పొరేషను ఏలూరు ఎమ్మెల్యే గారు కలిసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఈరోజు కలిసి పనిచేయడానికి ముందుకు రావడం ఏకాభిప్రాయ నిర్ణయం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఎవరైనా అభినందించాలి. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి
దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,